హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఏపీడిఎస్సి మొదటి సెక్షన్ పేపరు సరళి ఎలా ఉందో చూసాం. ఏపీడిఎస్సి టీజీటీ యొక్క ఎగ్జామ్ ఈరోజు జూన్ 6వ తేదీన జరిగిన యొక్క సెకండ్ సెషన్లో ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్ నుండే వచ్చినాయి. మీరు ఛాలెంజ్ అక్కడ చేసుకొని చూడండి. ఇక్కడ మనం ఏటి మీద ఎక్స్పెక్ట్ చేసినామో అవే ప్రధానంగా అడిగాడు. అవే ప్రధానంగా మన యాప్లో పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. మన యాప్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, టోటల్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చాలామంది ఇక్కడ స్టాండర్డ్ జీకేని పక్కన పెట్టి కరెంట్ అఫైర్స్ వైపు వెళ్ళారు. కరెంట్ అఫైర్స్ ఎన్ని అడుగుతుండో స్టాండర్డ్ జీకే కూడా అన్ని ప్రశ్నలు మనకు అడుగుతున్నాడు. ఈరోజు చూడండి, ఇక్కడ మనకు అంతర్జాతీయ సంస్థల నుండి అడిగిన యొక్క ప్రశ్న ఏదంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల గురించి అడిగాడు. ఇక్కడ దానితో పాటు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థల్లో యుఎన్డిపి, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ వాటి యొక్క ఏ ఇయర్లో ఏ సంస్థను స్థాపించారు వాటి గురించి అడిగాడు. సెకండ్ బిట్ ఐక్యరాజ్య సమితి నుండే ఐక్యరాజ్య సమితి ప్రధానమైన యొక్క అంగాలపై కూడా ఫోకస్ చేయడం జరిగింది. మరొకటి అంతర్జాతీయ సంస్థల నుండి 2026కు G20 మీటింగ్. ఇది నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది? అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్లో. నెక్స్ట్ ఇయర్ G20 జరుగుతుంది. ఈ ఇయర్ G20 సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో జరుగుతుంది. అంతర్జాతీయ సంస్థల నుండి ఈ రెండు అంశాలపై వెళ్ళాడు. అవార్డుల దగ్గరికి వస్తే మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే 2025కు గ్రీన్ ఎన్విరాన్మెంట్ యొక్క అవార్డు అందుకునే యొక్క భారతీయురాల పేరు అడిగిండు. అస్సాంలో అంతరించిపోతున్న హరిగెల్ల ఒక కొంగలాంటి పక్షి. ఆ పక్షుల యొక్క సంరక్షణ కోసం ఉద్యమిస్తున్న వ్యక్తి పూర్ణిమ దేవి బర్మన్ గురించి ఈరోజు ప్రశ్న అడిగాడు. మరొకటి ఇక్కడ అంటే ఏ రైల్వే కాడ బెస్ట్ ఫుడ్ అవార్డు అందిస్తుంది ప్రయాణికులకు అని చెప్పి అడిగాడు. రాజధాని ఎక్స్ప్రెస్ ఒక రైల్వే ప్రయాణికులకి ఒక బెస్ట్ ఫుడ్ను అందిస్తున్న యొక్క రైల్వే స్టేషన్ రైల్వేకు ఈ అవార్డు రైలుకు ఈ అవార్డు గురించి అడిగాడు. ఓకే, వీటి గురించి. మరొకటి స్పోర్ట్స్ నుండి అడిగాడు. ప్రెసెంట్లీ అండర్-19 యొక్క మహిళల అండర్-19 ఇండియా మహిళా జట్టు యొక్క క్యాప్టెన్ పేరు అడిగాడు. ఈరోజు 2026కు నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ హాకీ ఎక్కడ జరగబోతుందో అడిగాడు. నెదర్లాండ్, బెల్జియం గురించి అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, మొట్టమొదటి వ్యక్తుల గురించి అడిగిండు. ఉదాహరణ తొలి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు, తొలి ఇక్కడ లోక్సభ స్పీకర్ ఎవరు, తొలి రాష్ట్రపతి ఎవరు. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తుల నుండి ఒక ప్రశ్న అడిగిండు స్టాక్ జీకే నుండి. అంటే మొట్టమొదటి వ్యక్తులు కూడా మనం చూసుకోవాలి. క్రీడల నుండి కూడా మనకు అడుగుతున్నాడు, అవార్డుల నుండి కూడా మనకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, మరి అదేవిధంగా మరొక టాపిక్ ఏదంటే గ్రంథాలు రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క రచయితల గురించి అబ్దుల్ కలాము, అరుంధతి రాయ్, అమర్త్య సేన్ ఇలాంటి గ్రంథాలు అడుగుతున్నాడు. నెహ్రూ, గాంధీజీ వాళ్ళ గ్రంథాల గురించి అడుగుతున్నాడు. 4 వ్యక్తుల పేర్లు ఇచ్చి వాళ్ళని జతపరచమని చెప్పి సరైన వాళ్ళని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. మరొకటి ఏంటంటే ఈరోజు స్టాక్ జీకేలో అడిగిన ప్రశ్న ఏంటంటే ది షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఏంటిది, ది ఫ్లవర్ స్టేట్ ఆఫ్ ఇండియా ఏంటిది, ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి యొక్క 4 రాష్ట్రాలు ఇచ్చి 4 రాష్ట్రాలపై కూడా ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేస్తున్న యొక్క అంశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా వివిధ ప్రాంతాల భౌగోళిక నామాలు. ఓకే, అదేవిధంగా మొట్టమొదటి వ్యక్తుల గురించి, అదేవిధంగా గ్రంథాలు రచయితల గురించి, వీటి గురించి. మరి ముఖ్యంగా ఇవే కాకుండా ప్రధానంగా సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ట్విట్టర్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్,
ఓకే, అంటే వీటి గురించి అడిగి మైక్రోసాఫ్ట్ ఈ 4 సంస్థల గురించి అడిగి ఏ సంస్థ ఏ CEO ఎవరు అంటే ఆ సంస్థల గురించి ఇస్తూ వాటి CEOల గురించి అడుగుతున్నాడు. జతపరచమని చెప్పి మనకు అడుగుతున్నాడు. ఫేస్బుక్ గురించి అడిగాడు. ఓకే, వ్యవస్థాపకుడు ఎవరైనా మార్కు జూకర్బర్గ్. ఓకే, మన ట్విట్టర్ ఓకే కొనుగోలు చేసిన ఎవరు రీసెంట్లీ ఎలన్ మస్క్. ఓకే, ట్విట్టర్, ఫేస్బుక్, అమెజాన్, ఓకే, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఒక సంస్థల యొక్క CEOల గురించి కూడా ప్రధానంగా ఈరోజు అంటే TGTలో సెకండ్ సెషన్లో అడుగుతున్న యొక్క అంశాలు కూడా మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓకే, మరి ముఖ్యంగా ఇవే కాకుండా ప్రధానంగా వచ్చేసి మరొక అంటే అంశాలు ఇక్కడ ఏంటి అంటే ఈరోజు అడిగిన యొక్క ప్రశ్న స్టాక్ జీకే నుండి నార్డిక్ దేశాలతో సంబంధం లేని యొక్క కంట్రీ అడిగిండు. నార్డిక్ దేశాలు ఏమేమి ఉంటాయి, ఎగ్జాంపుల్ స్కాండినేవియా దేశాలు ఎట్లా ఉంటాయో నార్డిక్ దేశాలు అలాంటి పాయింట్ స్టాక్ జీకేను అడిగిండు. మరొకటి ప్రపంచంలో అత్యంత వేడిమి గల దేశం ఏది, ఎక్కడ హైయెస్ట్ టెంపరేచర్ లిబియాలోని అజీజియా వద్ద నమోదవుతుంది. లిబియా గురించి అడిగాడు ఇక్కడ స్టాక్ జీకే పరంగా. మరొకటి ఆర్మీ ఆఫీసర్లకి శిక్షణ ఇచ్చే కేంద్రాలు. ఓకే, వీటి గురించి కూడా ఈరోజు సెకండ్ సెషన్లో అడగడం జరిగింది. మరొకటి ఇక్కడ ఓకే, మరి దీనితో పాటు పెన్నా నది ఎక్కడ పుడుతుంది, పెన్నా నది ఎక్కడ జన్మిస్తుందని చెప్పి అడగడం జరిగింది. ఓకే, నదుల గురించి, మొట్టమొదటి వ్యక్తుల గురించి, గ్రంథాలు రచయితల గురించి, అదేవిధంగా మనకి ఐక్యరాజ్య సమితి గురించి, వివిధ సంస్థల గురించి, స్పోర్ట్స్ అవార్డులు వీటిపైన ఫోకస్ చేస్తున్నాడు. ఓన్లీ లేటెస్ట్ కరెంట్ అఫైర్సే కాకుండా అదే సెకండ్ సెషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రాలేదని రేపు రాదు అట్లా కాదు, అన్నిటి మీద అవగాహన ఉండాలి. మీరు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఎంత చదువుతారో స్టాక్ జీకే ప్రముఖులు మొట్టమొదటి వ్యక్తుల గురించి, నదులు నగరాల గురించి, ఓకే, అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ అంటే ప్రధానంగా ప్రాచీనమైన యొక్క గ్రంథాల గురించి మతాలు అడిగిండు. మతాల్లో ఏమడిగిండు, ఇండియాలో అక్కడ ఎక్కువ అంటే హిందూ మతస్థులు ఎక్కువ ఉండే యొక్క రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్, ముస్లిం అంటే యూపీ, ఎస్సీ అంటే యూపీ, ఓకే, బౌద్ధ మతస్థులంటే మహారాష్ట్ర, జైన మతస్థులంటే రాజస్థాన్. ఈరోజు సెకండ్ సెషన్ పేపర్లో మతాల గురించి కూడా మనకి అడిగాడు. ఇండియాలో హిందూ మతస్థులు ఎక్కువ ఉన్న యొక్క రాష్ట్రం ఏదని. మనం యాప్లో స్టాక్ జీకేలో ఏవైతే మనం అందించినామో వాటి గురించి ఖచ్చితంగా అడుగుతాం. అందుకే మరి స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ రెండింటిని చూసుకోవాలి. ఓన్లీ లేటెస్ట్ యొక్క అంశాలే కాదు, జతపరచమని చెప్పి అడుగుతుండు. మొత్తం కూడా డైరెక్ట్ ప్రశ్న అడుగుతలేడు. 4 అంటే జతపరచండి, సరికాంది ఏది, తప్పుంది ఏది, ఈ టైపులో అడుగుతుంది అక్కడ. ఎన్ని అంశాలపైన మీకు అవగాహన ఉండాలి. ఓకే, అంటే ఈ ఏరియాల పైన ఫోకస్ చేసిన కాబట్టి ఆ ఏరియాల పైన రేపు ఇంకా అంటే మండే నుండి జరగబోతున్న యొక్క డిఎస్సి ఎగ్జామ్లలో మీరు ఈ యొక్క ఏరియాస్ని ఫోకస్ చేసుకుంటా మీరు చదవండి. ఓకే, టోటల్ మన యాప్లో మీరు అక్కడ తొందర టైం లేదు కాబట్టి PDF రూపంలో కూడా మీరు డౌన్లోడ్ ఉంది, అనుకూలంగా ఉంది. డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, మన యాప్ను పర్చేజ్ చేసుకోవచ్చు. టోటల్ అన్న NTPC కానీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రశ్న లేనిది, మా క్వశ్చన్ లేనిది మన యాప్ నుండి పేపర్ ఉండదు. ఆ విధంగా మీకు అందించడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం నమ్ముకున్న విద్యార్థులు ఒక సంతోషంగా సార్ పేపర్ ఇలా అడిగిండు. మీకు ఎందుకు చెప్తున్నంటే అంటే ఆఫ్లైన్ పేపర్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే పేపర్ మన చేతికి వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్ ఎలా అడిగిండో ఎవరు తెలుస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటాం. కాబట్టి మన తెలిసిన విద్యార్థులు, రాసిన విద్యార్థులు సార్ ఇలా అడిగాడు, ఇట్లా వచ్చినాయి అక్కడ, ఈ ఏరియాపై ఫోకస్ చేస్తున్నాడు. ఫస్ట్ సెషన్కు సెకండ్ సెషన్కు ఎలాంటి డిఫరెంట్ యొక్క ప్రశ్నలు అడుగుతున్నాడు, రేపు నెక్స్ట్ ఎలా వెళ్ళిపోతాడు. అందుకే ఈరోజు మీకు చెప్తున్న సంఘటన. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.